వైవాహిక జీవితం ఆనందంగా లేనివారు జీవితంలో అన్ని కోల్పోయినట్లే భావిస్తారు. దంపతుల మధ్య సఖ్యత జీవితంలో సుఖసంతోషాలతో పాటు సంపదను కూడా అందిస్తుంది. నిత్యం వాదులాడుకునే, కీచులాడుకునే దంపతులుండే ఇంట్లో లక్ష్మి నిలిచి ఉండదని పెద్దలు చెబుతుంటారు. మరి వివాహిత మహిళలు వాస్తు ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. మంచం ఏర్పాటు చేసుకునే సమయంలోనే మంచం తల దక్షిణం వైపు ఉండేట్టుగా జాగ్రత్త పడాలి. ఇక దంపతులు ఇంటికి యజమానులైతే పడక గది తప్పని సరిగా నైరుతిలో ఉండాలి. నూతన దంపతులై ఉమ్మడి కుటుంబంలో ఉండేవారైతే వాయవ్యంలో ఉండడం మంచిది. ఈశాన్యం వైపు ఉండే పడక గది దంపతులకు కేటాయించకపోవడమే మంచిది. పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నవారు ఆగ్నేయం వైపున్న పడక గది వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వివాహిత మహిళ వాయవ్య మూలన ఎప్పుడూ నిద్రించకూడదు. వాయవ్యం అంటే ఉత్తరం పశ్చిమ దిక్కులు కలిపే మూలగా చెప్పుకోవాలి. వాయవ్యానికి అధిపతి చంద్రుడు. ఈ దిక్కున నిద్రించే స్త్రీ భర్తను వదిలేసి మరొకరితో జీవితం గడపడం గురించిన కలలు కంటారని అంటుంటారు. కాబట్టి దాంపత్యంలో ఉన్న స్త్రీలు ఎప్పుడూ గదిలోని వాయవ్యం వైపు పడుకోకూడదు. అంతేకాదు వివాహిత మహిళలు ఇటువైపు పడుకుంటే కుబేరుడు కినుక వహిస్తాడట. అందువల్ల ఇంట్లో ఆర్థిక కష్టాలు కూడా వస్తాయని వాస్తు చెబుతోంది. వాస్తు ప్రకారం వివాహిత మహిళలు దక్షిణం వైపు పడుకోవడం శుభప్రదం. కానీ పడుకున్నప్పుడు తల దక్షిణం వైపు ఉండేలా జాగ్రత్త పడాలి. దక్షిణానికి అధిపతి యమధర్మరాజు. అందుకే ఇటువైపు ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్లు ఉంచి నిద్రించకూడదు. ఇలా పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం మంచంలో కుడివైపు, భర్తకు ఎడమ వైపు వివాహిత మహిళలు నిద్రించాలి. ఇలా నిద్రించడం వల్ల వారి మధ్య ప్రేమ వృద్ధి చెందుతుంది. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు రావని వాస్తుశాస్త్రం చెబుతోంది.